అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం మైసూర్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం చింతపండు అండ్ మైసూర్ పప్పుని విడివిడిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసుకోండి. టమాటా ఉడికాక మనం నానబెట్టుకున్న మైసూర్ పప్పు వేసుకోండి. మనకు పప్పు ఉడికాక కొత్తిమీర, కారం, కొంచెం జీలకర్ర పౌడరు వేసుకోండి. ఉడికించుకోండి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకు మైసూర్ పప్పు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పు, అన్నం, పాపడ రెడీ. ఇంకా లేట్ ఎందుకు, తినేద్దాం. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.